హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ మన్వత్ మర్డర్స్ తెలుగు డబ్బుడ్ వెబ్ సిరీస్. 3 days క్రితం స్టార్ట్ చేశా. ఒక ఎపిసోడ్ చూడడం బోర్ కొట్టి ఆపేయటం. కాసేపు ఆగి ఈ ఎపిసోడ్ నుంచైనా ఒకే దెబ్బలో లేపేలా ఉంటే బాగుండనుకొని మళ్ళీ స్టార్ట్ చేయటం. అగైన్ ఒక్క ఎపిసోడ్కే మళ్ళీ బోర్ కొట్టి ఆపేయటం. ఇదే అయిపోయింది. అసలు ఇంట్రెస్టింగ్ అయినా లేదు సిరీస్. ఏం బాలేదు నాకైతే. తీసుకున్న థీమ్ బానే ఉంది కానీ రైటింగ్, క్యారెక్టర్స్, డైరెక్షన్, రన్ టైం అన్నిటిల్లో బొక్క బోర్ల పడింది సిరీస్. 1970s టైంలోని ట్రూ ఈవెంట్స్ని బేస్ చేసుకుని తీసిన సిరీస్ ఇది. మన్వత్ అనే ప్రాంతంలో చిన్న పిల్లలు, ఆడవాళ్ళు చనిపోతూ ఉంటారు. ఎందుకు ఏంటి అని చేసే ఇన్వెస్టిగేషన్ ఈ సిరీస్. అసలు దీన్ని 8 ఎపిసోడ్స్లో చెప్పాలని ఎలా అనిపించిందో మేకర్స్కి. లాస్ట్ ఎపిసోడ్ ఒక్కటి తప్ప ఇంకా ఏ ఎపిసోడ్లు మినిమం ఎగ్జైట్ చేయలేదు. చివరి చూసిన తర్వాత అబ్బా ఇది జరిగిందంటావు అంతేనా, సరే అని చెప్పి ఆ నేరేషన్కి, సీరియల్ డైరెక్షన్కి దండం పెట్టి మూసేశా. అప్పట్లో పోలీస్ ఆఫీసర్స్కి ఇది ఒక ఛాలెంజింగ్ కేసు అయి ఉండొచ్చు. బట్ ఫిలిం ఆర్ సిరీస్ పాయింట్ నుంచి మాట్లాడితే రైటింగ్ చాలా వీక్గా ఉంది. ప్రిడిక్టబుల్ అండ్ ఫ్లాట్గా ఉండడమే కాకుండా అల్ట్రా ల్యాగ్ మ్యాక్స్లా ఉంది. క్లియర్గా చెప్పాలంటే చూడాలి అని అనిపించే మినిమం సస్పెన్స్ ఫ్యాక్టర్ లేదు ఇందులో. దానివల్లే నాకు కంప్లీట్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. మిగతా చాలా సిరీస్లు బోర్ కొట్టినా ఏదోలా గెంటుకుంటూ ఎండ్ చేసేస్తా కానీ కొన్ని ఉంటాయి అసలు ముందుకు వెళ్ళనివ్వు. అంటే నేరేషన్ అంత డల్గా ఉంటాయని అర్థం. అలాంటి వాటిల్లో ఇదొకటే. ఏదో డైలీ సీరియల్ తీసినట్టు తీశారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ డిఎస్పి కుల్కర్ని రోల్లో చేసిన ఫిల్మ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ అశుతోష్ యాక్టింగ్ ఇందులో ఓకే చేశారు. అవును, అశుతోష్ డైరెక్ట్ చేసిన ఫిలిమ్స్లో మీకు బాగా నచ్చిన ఫిలిమ్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. రిమైనింగ్ కొంతమంది పర్లేదు, మరి కొంతమంది ఫ్లోలో చేసుకుంటూ వెళ్ళిపోయారు. బీజిఎం ఒకటే డీసెంట్, మిగతా మొత్తం టెక్నికల్ థింగ్స్తో కంపేర్ చేస్తే. ఫైనల్లీ మన్వత్ మర్డర్స్, జీరో థ్రిల్, ఫుల్ బోర్. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ సోనీ లివ్. ఫ్యామిలీ వాచబులే, బట్ చిన్నపిల్లలు తప్ప ఎవరన్నా చూడొచ్చు. సో ఇది మరి సిరీస్ గురించి. సిరీస్ చూస్తుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.